నేను డాక్టర్ రామకృష్ణ ట్రస్ట్ హాస్పిటల్లో ఐసీయూ చీఫ్ని. ఈరోజు సెప్టెంబర్ 13 వరల్డ్ సెప్సిస్ డే సందర్భంగా ఈ సెప్సిస్ అంటే ఏమిటి, దాని నివారణ మార్గాల గురించి నేను మీకు బ్రీఫ్గా చెప్పదలుచుకున్నాను. సెప్సిస్ అన్నది కేవలం ఏదో జ్వరం ఉండి వాళ్ళకు మాత్రమే వస్తుంది అన్న ఒక అపోహ ఉన్నది ప్రజల్లోని. సెప్సిస్ అన్నది కేవలం జ్వరంలోనే కాకుండా పేషెంట్కి టెంపరేచర్ నార్మల్గా ఉన్న, హార్ట్ రేట్ ఎక్కువగా ఉండడం, కొంచెం ఆల్టర్డ్ సెన్సోరియం, కొంచెం పరాగ్గది ఉండడం, ఒళ్ళు చల్లబడడం, లేకపోతే నీరుడు కొంచెం తగ్గడం, ఇటువంటి సిమ్టమ్స్ తోటి పేషెంట్స్ సెప్సిస్లోకి ల్యాండ్ అవుతారు. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎర్లీ ట్రీట్మెంట్. వీలైనంత తొందరగా సెప్సిస్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ పొందడమే దీన్ని మెయిన్ ప్రాణాల నుంచి కాపాడేది. ఎప్పుడైతే ట్రీట్మెంట్ డిలే అవుతుందో ప్రతి గంటకి 10% ఇంక్రీజ్ ఇన్ మార్టాలిటీ, అంటే ప్రతి 1 అవర్ డిలే డయాగ్నోసిస్కి 10% మరణం వచ్చే సంభవం పెరుగుతూ ఉంటుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ సెప్సిస్. మీరు ఎప్పుడైతే సెప్సిస్ని నెగ్లెక్ట్ చేశారో అది సెప్టిక్ షాక్, అంటే బీపీ పడిపోవడం, పేషెంట్ షాక్లోకి వెళ్ళడం అది జరుగుతుంది. దాని నుంచి మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, లివర్ పాడవడం, జాండీస్ రావడం, కిడ్నీలు చెడిపోయి క్రియాటిన్ అది పెరగడం, ఊపిరితిత్తుల్లో ఏఆర్డిఎస్లో ల్యాండ్ అవ్వడం, ప్లేట్లెట్లు పడిపోవడం, ఇట్లాంటి అదర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ ఇచ్చి ఫైనల్గా మరణం సంభవిస్తుంది. సో చిన్న చిన్న సెప్సిసే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని ప్రివెంట్ చేయాలి. అంతేకాకుండా హాస్పిటల్స్లో ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ప్రతి ఒక్కరు హ్యాండ్ వాష్, స్పిరిట్ తోటి హ్యాండ్ వాష్ చేసుకోవడం పేషెంట్ ముట్టుకున్నప్పుడు తర్వాత. అంతేకాకుండా ముఖ్యంగా ప్రజలకి నేను తెలియజేస్తుంది, విజిటింగ్ అవర్స్ వీలైనంత వరకు ఐసీయూస్లో పేషెంట్ని ఎక్కువగా చూడడానికి వచ్చే కంటే వాళ్ళ తాలూకా బంధువులను బయట కలిసి వాళ్ళకి ఏదైనా రక్తం అది అవసరమైతే ఆఫర్ చేసి బ్లడ్ డొనేషన్స్కి అట్లా మంచిగా సహకరించి వీలైనంత వరకు ఐసీయూస్లో పేషెంట్స్ని సందర్శించడం తగ్గించుకుంటే ఈ సెప్సిస్ నుంచి ఎక్కువ ప్రాణాలని కాపాడగలుగుతాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వరల్డ్ సెప్సిస్ డే సందర్భంగా వీలైనంత వరకు క్వాలిఫైడ్ డాక్టర్స్ని, మీకు ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒళ్ళు చల్లబడడం, ఈ జ్వరం ఇటువంటివి సంభవించినప్పుడు వీలైనంత తొందరగా వైద్యం తీసుకుని ప్రాపర్ యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు షాప్స్లో అది యాంటీబయాటిక్స్ కొని వేసుకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదే ఈ యాంటీబయాటిక్స్ అవి వాడి చక్కగా సెప్సిస్ నయం చేసుకుంటే అది ప్రాణాపాయానికి దారి తీయకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.